10th ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 పేరిట సత్కరించింది ప్రభుత్వం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లాలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 132 మంది, ఇంటర్లో 36 మంది విద్యార్థులకు అవార్డులను మంత్రి నారాయణ ప్రదానం చేశారు. ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం, మెడల్ను మంత్రి నారాయణ అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో అనేక తప్పిదాలు చేసిందని విమర్శించారు. 2014-19 మధ్య తాను మంత్రిగా ఉన్న సమయంలో 2000 మున్సిపల్ స్కూళ్లలో కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చామని వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో వాటన్నింటినీ రద్దు చేసిందని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల కంటే బెస్ట్ టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉంటారన్నారు. ఈ సమయం దానికి వినియోగించుకోవడానికి ఒక మంచి అవకాశం అనిపిస్తుంది. సో నేను ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అడిగాము. యాక్చువల్లీ ఏంటి నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, తర్వాత నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు అడగడం. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉన్నారా దేవు గారు, 40 మెంబర్స్ ఉంటారు. ఆ రోజు నాకు వెరీ క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, చాలా వరకు అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి IIIT తీసుకో, లేకపోతే అలా కొన్ని కాలేజెస్ ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు ఒక గుడ్ థింగ్, ఇందాక మేడం కూడా చెప్తుంటే లాట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ ఇలాంటి డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు ఆ వేదిక కాదు. గవర్నమెంట్ స్కూల్ ఎన్ని వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఎంత వచ్చినాయి, వాళ్ళల్లో ఎంత పాస్ అయ్యారు, ఇది కాదు ఇవాళ ఉద్దేశం. ఇందాక డిఓ గారు చెప్పినట్టు ఆయన చక్కగా ఒక మాట చెప్పారు. యాక్చువల్లీ ఏ స్కూల్లో చదివినా, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఏ ఊర్లో ఉన్నా, వాళ్ళందరం మనం ఒక ప్లేస్లో ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటి? వై? మార్క్స్, మెరిట్ కదా. అండ్ నేను ఐ థింక్ మీ స్టేజ్ తర్వాత నాకు ఇప్పుడు ఐ డిడ్ మై 10th in 2025 20 ఇయర్స్ తర్వాత మీరు నా పొజిషన్లో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి వేదికలు ప్రతి ఇయర్ వస్తాయి. అండ్ ప్రతి ఇయర్ ఆ వేదిక మీద మనం ఉంటామా లేదా అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఎవ్రీ కూర్చోండి, చాలా కూర్చోండి, వెరీ డిస్ట్రాక్ట్, కూర్చోండి. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. మరి గతంలో ఎప్పుడు కూడా చరిత్ర లేనటువంటి విధంగా మన జిల్లా నుంచి 600 మార్కులు సంపాదించినటువంటి విద్యార్థి మన జిల్లా వాసి కావడం మనకెంతో గర్వకారణం. మన జిల్లాకి అదేవిధంగా